నమస్తే. తెలంగాణలో ఎన్నో పొలిటికల్ సోషల్ యాంగిల్స్లో చాలా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటిపైన ఇంటలెక్చువల్స్తో మేధావులతో మనం ప్రతి సందర్భంలో మాట్లాడుతూ ఉంటాం. సో ఇవాళ కూడా నా ముందు చాలా అంశాలు ఉన్నాయి. మన ముందు ముఖ్యంగా కవిత కొత్త ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలంటున్నారు ఆమె. సో దాంతోపాటు రాష్ట్ర గీతంగా జై జై హే తెలంగాణ పాటను ఎందుకు కేసీఆర్ ప్రకటించలేదు, పెట్టలేదన్న దానికి ఆమె ఒక కొత్త నిర్వచనం చెప్తా ఉన్నారు. ఒక సందర్భాన్ని వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు తెలంగాణ స్టేట్ టీఎస్ అన్న ఆ నేమ్ని టీజీగా ఈ ప్రభుత్వం మార్చింది. ఇట్లాంటి కొన్ని నిర్ణయాలు మనకు కనబడతా ఉన్నాయి. సో వీటన్నిటిపైన మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. గద్దర్ అవార్డ్స్ని ప్రకటించారు. నంది అవార్డ్స్ ప్లేస్లో గద్దర్ అవార్డ్స్ని. ఇది కొంతమంది ఒకరిద్దరు దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళ సంఖ్య కూడా కనబడుతున్నది. దీనికి కారణాలు ఏంటి, దీని మీద విశ్లేషణ ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడదాం. నా ముందు సీనియర్ జర్నలిస్ట్, సామాజిక రాజకీయ విశ్లేషకులు పాశం యాదగిరి సార్ నా ముందున్నారు. సార్ నమస్తే. నమస్కారం. సో ముందుగా మనం కవిత ఇష్యూ గురించి మనం ఫస్ట్ ఫోకస్ చేద్దాం. ఇప్పుడు ఆమె అంటున్నారు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలి ఖచ్చితంగా, ఎందుకు పెట్టలేదు, గత 10 సంవత్సరాలుగా మేము డిమాండ్ చేయలేదు, నేను అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు పెట్టాలి అని అంటున్నారు. సో మీరేం చెప్తారు? ఇదంతా ఆమె అధికారంలో ఉండగా వాళ్ళ నాయన అడగాలి, ఇప్పుడు కూడా అడగాలి. వాళ్ళ నాయన గట్టిగా అడగాలి, నువ్వు ఎందుకు పెట్టలేదు నాయన, 10 ఏళ్ళు ఉన్నావు కదా, నువ్వు ఎందుకు పెట్టలేదు, గల్లా పెట్టి అడగాలి కదా, ఎందుకు అడుగుతలేవు? దానివల్ల అట్లా మాట్లాడితే కేసీఆర్ పరువు పోతుంది. 10 ఏళ్ళు ఉన్నాడు ఈయన, వీళ్ళు వచ్చి 10 నెలలు కూడా కాలేదు కదా, వీళ్ళని పెట్టాలనంట 10 ఏళ్ళు అయినా పెట్టరట. ఒకటి. తర్వాత వాళ్ళ నాయనకు తెలుసా, వాళ్ళ అన్నకు తెలుసా? కవితకు కానీ, కేటీఆర్కి కానీ, కేసీఆర్కి కానీ పూలే ఎవరో తెలుసా? జ్యోతిరావు పూలే గురించి తెలుసా? మహాత్మా పూలే, సావిత్రిరావు పూలే గురించి తెలుసా? వాళ్ళిద్దరే కాదు, ఫాతిమా షేక్ బొమ్మ కూడా పెట్టాలి కదా, తెలుసా? మామూలు దళితులు ఎవరికైనా తెలుస్తుంది, చదువురాను ఎవరికైనా, చదువుకున్న తెలియదు. అమెరికా చదువుకుంటే ఏం తెలుస్తుంది? వాళ్ళు ఇంగ్లీష్ ప్యారెటింగ్ జోకర్స్ కదా, చిలకలాగా ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు. చిలకలాగానే మా చిలక తెలుగు, చిలక గడి తెలుస్తుందా? సావిత్రిబాయి పూలే అంటే చిలక చెప్తుందా? జ్యోతిరావు పూలే అంటే చిలక చెప్తుందా? తెలియదు కదా, వీళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నావు, అధికారం పోయినాక సావిత్రిబాయి పూలే ఎవరు, జ్యోతిరావు పూలే ఎవరు, ఇప్పుడు కూడా పూలే అంటుంది కానీ ఏ పూలే చెప్తలేదు ఆమె. చెవులో పూలు పెడుతుంది పూలే సంగతి చెప్పి. కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ఇప్పుడు ఈమెకు తెలవాల్సిన విషయం ఏంటంటే, హెలెన్ కెల్లర్ గురించి చెప్తారు. అమెరికాలో చదువుకొని వచ్చినాడు హెలెన్ కెల్లర్ చెప్తాడు. హెలెన్ కెల్లర్ పాఠాలు చెప్పిన ఆమె పుట్టుకతోటి చెవిటి ఆమె, గుడ్డి ఆమె. ఎట్లా చదువు చెప్పాలి? కష్టమైన పని. చదువు చెప్పిన ఆమె ఎవరు? ఆమె పేరు అన్నా సల్లివన్. ఆమె మీద మై ఫెయిర్ లేడీ అని 8 సినిమాలు వచ్చినాయి. 8 సినిమాలు వచ్చినాయి. అవార్డులు కూడా చాలా ఇచ్చారు అన్నా సల్లివన్కు. మరి సావిత్రిబాయి పూలేకి ఎన్ని ఇవ్వాలి? ఆమెకు 1,00,000 అవార్డులు ఇవ్వాలి. ఎందుకంటే తంట అంటే, కొడతానంటే, చంపుతానంటే, పెండ జల్లిన, పీ జల్లిన, ఇసుక జల్లిన, రాళ్ళు కొట్టిన చదువు చెప్పింది కదా, చంప చూసినారు కూడా. భూమి పుట్టిన తర్వాత అంత ఓపికన్న తల్లి ఎవరు ఉన్నదంటే సావిత్రిబాయి పూలే. మరి ఆమె గురించి మీకు ఎందుకు తెలియదు? ఇప్పటిదాకా ఎందుకు తెలుసుకోవాలి? అధికారం అప్పటిదాకా మీకు తీరలేదు అన్నట్టు. మీ చుట్టూ వంద మాగదులు వచ్చి భజన చేస్తుంటే తాళాలు పట్టుకొని ఆ దాంట్లో మునిగిపోయినరు, ఆ మత్తులో మునిగిపోయినరు. మత్తు వదిలినాక తెలిసింది వీళ్ళకు. మంది మాగదులు అందరూ పోయినాక, ఐఏఎస్లు అందరూ పోయినాక, ఐపీఎస్లు పోయినాక, రాజకీయ నాయకులు పోయినాక, వాళ్ళంతా జోకర్లే కదా. రాజకీయ నాయకులు కూడా, రాజకీయ నాయకులు బ్రోకర్లు, ఐఏఎస్లు జోకర్లు. ఆ జోకర్లు బ్రోకర్లు పోయినాక వీళ్ళకి అర్థమైంది. ఇప్పుడు తెలుసుకున్నారు. కానీ ఏం లాభం? అయిపోయింది. గత జల సేతు బంధనం అది. అప్పుడు తెలుసుకోవాలి, తెలియదు. ఇప్పుడు బీసీ సంఘాలు గుర్తొస్తున్నాయి, రౌండ్ టేబుల్ సమావేశాలు, బీసీ సంఘాలు పెడుతున్నారు. అడుగుతున్నది బీసీ సంఘాలు చూసి ఆమెకు సో వచ్చింది. ఇప్పుడు నేను బాలలక్ష్మి చేసింది, మొన్న చూసినాము బీసీ సంఘాల వాళ్ళు. ఆమె పెద్ద ధర్నా చేసింది, నీకేం అధికారం ఉన్నది? ఆమె ఎప్పటి నుంచో అడుగుతుంది. బాలలక్ష్మి పాపం ఎప్పటి నుంచో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే పెట్టాలని అడిగింది, విగ్రహం పెట్టారు. అప్పుడు మీకు సోయి కూడా లేదు. ఆమె అడిగితే ఆమె తీసుకున్నారా? ఆ పెట్టాలని చెప్పి గద్దర్ కూడా అడిగాడు. ఎన్నిసార్లు అడిగాడు? గద్దర్ మీ దగ్గరికి వస్తే 4 గంటలు కూర్చోబెట్టుకున్నారు. కానీ ఆయన మీకు కేసులు ఎత్తేలే. మీ మీద కేసులు లేవు. ఎన్నో ఉద్యమాలు ఉన్నారు, వీళ్ళు ఎన్నడూ లేరు. తెలంగాణ ఉద్యమాలు పాల్గొన్నందుకు గద్దర్ మీద కేసులు ఆయన. బయటకు వస్తే 4 గంటలు కూర్చున్నా కూడా మీరు చూడకనే పోతుంది. ఆయన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గురించి కూడా చెప్పిండు. విన్నారా ఆయన చెప్పింది? మీరు ఆయన డిమాండ్స్ అది కూడా ఉంది. బొమ్మ పెట్టాలి, హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టాలి, వాళ్ళ ఇద్దరి మీద సినిమా తీయాలి. తెలుగులో, మరాఠీలో వచ్చినాయి, హిందీలో వచ్చినాయి, తీయాలి అని చెప్పారు. చూస్తే సినిమాలు కూడా చూడరా వీళ్ళు, మంచి సినిమాలు చూడరు, బూత్ సినిమాలు చూస్తారు వీళ్ళు. అందుకని అదేదో తెలియదు, మీకు అర్థమే కాలేదు. ఆ గద్దరిది వినకపోతుంది, వీళ్ళది వినకపోతుంది, దళితులది వినకపోతుంది, మహిళలది వినకపోతుంది, బీసీలది వినకపోతుంది. ఇప్పుడు మీకు సో వచ్చింది. ఎవరు నవ్వుకుంటారు జనం? ఆఖరికి నల్లమల కొండల్లో నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి ఇలా మాటలు విని. మీకేమైనా ఫోన్ చేసిందా? చాలా మందికి ఫోన్ చేసి రావాలని అడిగిందట. మరి
అంటే ఇక వాళ్ళ సంగతి తెలియని వాళ్ళకి ఫోన్ చేసింది. మనకు తెలుసు కదా వాళ్ళు ఏందో తెలుసు మనకు, కాబట్టి వాళ్ళని ఎందుకు పట్టించుకుంటాం. ఫోన్ వచ్చినా కూడా మా ఫోన్ నెంబర్ తెలియదు వాళ్ళకు. ఓకే. సో ఇంకొక వాళ్ళ దగ్గర దొంగలు లంగల్ లఫంగల ఫోన్లు ఉంటాయి, మన ఎందుకుంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు జై జై హే తెలంగాణ పాటని రాష్ట్ర గీతంగా రాష్ట్ర ప్రభుత్వం సో ప్రకటించింది, క్యాబినెట్ అప్రూవ్ చేసింది, ఆమోదించింది. సో దీని మీద కూడా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఏంటంటే, మీరు ఎందుకు 10 సంవత్సరాలుగా ఈ పాటని పక్కన పెట్టారు, డిమాండ్ ఉంది కదా, మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు చేస్తామని ప్రకటించినారు కదా అంటే దానికి ఒక కారణం చెప్తా ఉన్నారు. కేసీఆర్ చేయాలనుకున్నా చేయొద్దనుకున్నా దాని వెనక బలమైన కారణం ఉంటుంది. ఒక 2 రాష్ట్రాలు చేయాలని వాళ్ళ పాట మీద చేస్తే అది కొంత ఇబ్బంది అయింది, అందుకే కేసీఆర్ చేయలేదు ఇక్కడ అని ఆమె ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది నమ్మదగినవి కాదు, ఏది చెప్పినా నమ్మొద్దు. మరి మీరు అట్లంటే తొలి ముఖ్యమంత్రి తెలంగాణకు దళితులు అన్నారు కదా, దానికి బలమైన కారణం ఫెడరలిజం. దాంట్లో ఏముంది? మీరు తొలి ముఖ్యమంత్రి తెలంగాణకు దళితులే కేసీఆర్ అన్నాడు, ఆడిన మాట తప్పేది లేదు, తప్పితే మెడకాయ తలకాయ ఉండదని చెప్పిండు. మరి ఏది తలకాయ ఉందా లేదా? ఎందుకు చేయలేదు? మరి ఇటువంటి ఎన్ని వాగ్దానాలు చేయలేదు. రాత్ గై బాత్ గై, మందు కొట్టి నీ మత్తులో ఏదో మాట్లాడతాం, తెల్లారి ఆ మత్తంతా దిగిపోతుంది, దిగిపోయినాక అది కూడా మర్చిపోతాం. రాత్ గై బాత్ గై అంతే. ఇది ఒకటి కాదు కదా, దాన్ని ఎవరు సీరియస్గా తీసుకుంటలేరు. కేసీఆర్ ఏం చెప్పినది ఎవరు తీసుకుంటలేరు సీరియస్గా. ఆఖరికి అందశ్రీ కూడా, ఆయన అందెల్లయ్య చాలా గొప్పోడు మనిషి, నిజాయితీ పరుడు, అద్భుతంగా రాసిండు, ఆయన కూడా సీరియస్గా తీసుకోలే. నువ్వు ఇట్లాంటివి అని కూడా అనలే ఆయన. ఎవరన్నారు కేసీఆర్ ఇట్లా అన్నాడు అని నవ్వుతారా? ఎవరిని అంటారా? ఎవరు మస్తు అంటారు, అడవిలకు నక్కలు మస్తు ఉంటాయి, దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోరు, ఎవరు తీసుకోలేదు. ఫెడరలిజం అనేది అడ్డమే రాదు, ఎక్కడ దేనికి అడ్డం రాదు. సోనార్ బాంగ్లా పాట లేదా, ఆమ్రా సోనార్ బాంగ్లా, మా బంగారు బెంగాల్ దేశం, అక్కడ కూడా ఉన్నాయి. స్టేట్కు పాటలు ఉన్నాయి, అవేం లేకపోవడం కాదు. అది జాతీయ గీతం ఒకటే ఉంటుంది దేశంలో, అది దేశానికి సంబంధించి ఒకటే ఉంటుంది, అది జనగణమన. దానికి పోటీ కాదు కదా ఇది, ఏ స్టేట్కి ఆ స్టేట్ ఉండొచ్చు, ఎందుకు లేదు. బోర్డు అని తెలుగులో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, అవన్నీ మనం దానికి పైడి జయరాజ్ మనం చూసినా ఎంతమంది రాయలేదు, అవన్నీ ఇట్లాంటివి రానే రావు. వాళ్ళు ఏదో చెప్తున్నారు, కథలు చెప్తున్నారు, మనం దాన్ని వినాల్సిన పని లేదు, వాళ్ళని అసలు అడగాల్సిన పని కూడా లేదు, చర్చ పెట్టాల్సిన పని కూడా లేదు. ఇంకొకటి, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తామని అంటున్నారు, దాంతోపాటు టీఎస్ని టీజీగా మార్చడానికి క్యాబినెట్ అప్రూవ్ చేసింది, ఇది గెజెట్ కూడా వచ్చే అవకాశం కనబడతా ఉన్నది. ఈ 2 అంశాలను ఎట్లా చూస్తున్నారంటే కొంచెం ఎమోషనల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా, ఈ డెసిషన్స్ కరెక్టేనా? అంటే టీఎస్ను టీజీ అనేది ఎప్పుడో మనం తెలంగాణ ఉద్యమ కాలంలో టీజీ చిన్న స్టిక్కర్లు తయారు చేసి కార్లకు, బస్సులకు, స్కూటర్లకు అతికించినాం, కేసులు అయినాయి. ప్రభుత్వ కార్యాలన్నింటి మీద ఆంధ్రప్రదేశ్ చూడాలన్నా టీజీ పెట్టినాం. అప్పుడు కేసీఆర్ లేడు, కేటీఆర్ లేడు, కవిత లేదు. ఏ మాట కాబట్టి ఇందిరారెడ్డి ఉండే, అప్పటి నుంచే టీజీ ఉండే, అప్పటి నుంచి టీజీ గద్దరు ఉండే, గద్దరు, విమలక్క అందరు కలిసి తీసుకొచ్చి టీజీ పెట్టాలి. పాపం ఆకుల భూమయ్య, తోట హనుమానులు వీళ్ళందరూ చేసి టీజీ వేస్తే అందరూ తీసుకుపోయారు, జైల్లో పెట్టినారు, కేసులు పెట్టినారు. అప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? లేరు. టీఎస్ ఎక్కడైనా స్టేట్ అని ఉంటుందా? పలానా స్టేట్కు బెంగాల్ ఉంది, బెంగాల్ స్టేట్ అని ఉందా? అస్సాం ఉంది, అస్సాం స్టేట్ ఉందా? గుజరాత్ ఉంది, జిఎస్ అని ఉందా? గుజరాత్ స్టేట్ అని ఉందా? లేదు కదా, ఎక్కడున్నది అట్లా. ఇక్కడ వీళ్ళు ఎస్ పెట్టుడు ఎందుకంటే మేమే స్టేట్ తెచ్చినామని చెప్పుకోవడం కోసం వీళ్ళు పెట్టారు. స్టేట్ సాధించింది మేము, నేను జాతి పీతను, పిత కాదు, జాతి పీత నేను అని చెప్పుకోవాలి. అందుకోసమని వాళ్ళు అట్లా పెట్టుకుంటూ పోయినరు. కానీ అసలు టీజీ ఉండాలి, టీజీ తెలంగాణ, అదే కరెక్ట్. అది కూడా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ ఉద్యమంలో టీజీ అని పెట్టి అరెస్ట్ అయిన అందరూ పోయి చెప్తే అవును ఇది నిజమే అని చెప్తున్నారు, అంతేగాని వాళ్ళు చేస్తుంది కాదు. అంతే. తెలంగాణ స్టేట్ అని ఒకటి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణ అంటేనే స్టేట్ అది. అసలు మన స్లోగన్ ఏముండే? బెంగాల్ వియత్నాం వారప్పుడు స్లోగన్ ఏముండే అంటే అప్పుడు స్లోగన్ అమ్రా అంటే బెంగాలీలో మా అని, హమారా అని, అమ్రనామ్ తుమ్రనామ్ సబ్కా నామ్ వియత్నాం. తెలంగాణ ఉద్యమల కాలంలో ఏముండే? హమారా గానా, తుమారా గానా, సబ్కా గానా తెలంగాణ. తెలంగాణ అంటే టీజీ అని అప్పుడు మనం చెప్పిన మాట అది. టీజీయే ఉండాలి, తెలంగాణనే ఉండాలి, అంతేగాని స్టేట్ ఉండాల్సిన పని లేదు. అది వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఉద్యమంలో ఎప్పుడు లేరు. కేసీఆర్ లేడు కదా ఉద్యమంలో, గద్దరి మీద కాల్పులు జరిపినప్పుడు ఎక్కడ నువ్వు గల్లాబట్టి అడగాలి కేసీఆర్. బెల్లెల్తని చంపినప్పుడు ఎక్కడున్నావు? మహారాజు వీరని చంపినప్పుడు ఎక్కడున్నావు? ఇక్రి సిద్ధాలను చంపినప్పుడు ఎక్కడున్నావు? ముక్కా కర్ణ పేర్లను తెలుసు ఆయనకు? తెలియదు కదా. వీళ్ళకి పేరు తెలియదు, ఊరు తెలియదు, వాళ్ళు ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో లేనే లేరు. అంటే ఏనాడన్నా వాళ్ళ వర్ధంతో జయంతికి ఏమైనా దండేసిన మొహాలు కూడా ఆ రోజు ఇవన్నీ చంపినప్పుడు ఎక్కడున్నారు? పూలే అంటున్నారు కదా, పూలే జయంతి ఉత్సవాలు ఏమైనా జరిపి ఎప్పుడైనా చేసిండ్రా? ఒక్కరోజు చేసిండ్రా? అసలు తెలుసా మహాత్మా పూలే ఎప్పుడు పుట్టిండు చెప్పండి?
జ్యోతిరావు పూలే ఎప్పుడు పుట్టింది చెప్పండి, ఆమె ఏమేం చేసింది చెప్పండి, ఆమె ఏ ఊరు చెప్పండి. నైగాం అంటే తెలుసా, వెళ్ళినారు ఎప్పుడైనా? నైగాంకి ఎప్పుడైనా పోయినా? మీ మొక్కలకి హైదరాబాద్ నుంచి చాలా మంది పోయినారు. నైగాం అక్కడ పోయి ఇప్పుడు చెప్పు, నువ్వు ఇక్కడగా డిమాండ్ చేయాల్సింది. నైగాం పోయి చెప్తే వాడు నమ్ముతాడు. నేను పోయి చూసిన చూడండి, నైగాంకి వచ్చినా, సావిత్రిబాయి పూలే పుట్టిన చోటుకు వచ్చినా, ఆమె సమాధి దగ్గర దండం పెడుతున్నా, అట్లా చెప్పండి, నమ్ముతారు ఎవరన్నా. ఆ సినిమా చూసి చెప్పండి, ఒక సినిమాని, ఆ సినిమా తీస్తామని చెప్పండి. ఎందుకు తీరు సినిమా మీరు? మేము తీస్తున్నాం సినిమా. మేము ఇప్పుడు సావిత్రిబాయి పూలే సినిమా ఈ రఫీనే పెట్టుకొని క్రౌడ్ ఫండింగ్, మొట్టమొదటిసారి క్రౌడ్ ఫండింగ్ చేసి సినిమా తీయాలనుకుంటున్నాము. దానికోసం అన్ని ఏర్పాట్లు అయినాయి, కథ, స్క్రిప్ట్ అన్ని రెడీ అయినాయి, స్క్రీన్ ప్లే కూడా తయారైంది. ఇప్పుడు ఈ తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చాలి అంటున్నారు, ఇది ఎట్లా? అంటే ఏ రూపం ఉన్నా అంటే ఒకటి ఏంటంటే, తెలంగాణ తల్లి దేవత అయింది, ఆమె తల్లి కాలే, దేవత అయింది. నగలు, గిగలు, కిరీటం పెట్టేసరికి ఇవన్నీ ఇప్పుడు లేవు కదా. కిరీటాలు, బంగారు ఆభరణాలు, గండె బేరుండాలు ఇవన్నీ లేవు. అందుకని తల్లిలాగా సామాన్య బోనం ఎత్తుకున్న తల్లిలాగా ఉండాలి, అన్నం లేని తల్లిలాగా ఉండాలి. ఆ బువ్వ లేని తల్లి అన్నం వండిందని పాట ఉంది కదా, అట్లా బువ్వ లేని తల్లి బోనం వండింది, భోజనం లేదు తల్లికి, కానీ బోనం తయారు చేసి దేవుడి దగ్గర తీసుకొని పోయింది. అటువంటి భోజనం లేని తల్లి బోనం వండినట్టు, బువ్వ లేని తల్లి అన్నం వండినట్టు, దేవతకు నైవేద్యం పెడుతున్నట్టు. అటువంటివి ఉంటే పేదరాలు, సామాన్య స్త్రీ, సామాన్య తల్లి, అటువంటి ఆమె ఉంటే అది అందరు తల్లి అవుతుంది. అంతే తప్ప బాగా డబ్బులున్న ఎవరు ఉంటారు అక్కడ? రాణి రుద్రమదేవ. అట్లయితే కత్తి పెట్టు, చేతిలో కట్టుకం కూడా పెట్టు. వీరనారాయణ అయి ఉండాలి కదా, అదన్నీ ఉండాలి. వీరనారాయణ అయి ఉండాలి. రుద్రమదేవి ఖడ్గం పట్టుకుంది. ఇప్పుడు ఆ పుణ్యశ్లోక ఆలియాబాయి ఓల్కర్ ఓ చేతి శివలింగం పట్టుకుంది, ఇంకో చేతిలో ఖడ్గం పట్టుకుంది. అట్లానే ఉండాలి. ఖడ్గం కూడా ఉంటే వీరనారి అవుతుంది. వీరనారి కాదు, ఏం కాదు అనుకున్నది అంటే అది ఎట్లయితుంది? అది కేసీఆర్కి అదే నచ్చింది. అది దాంట్లో బిఎస్ రాములు కూడా వచ్చి కొంత కంట్రిబ్యూషన్ ఉంది బిఎస్ రాములది, అది ఉండొచ్చు. కానీ కేసీఆర్ ఎట్లుండాలో చెప్పిండు, చెప్తే ఆ శిల్పాన్ని తయారు చేసి తల్లిలాగా, వెలమ తల్లిలాగా ఉండాలి, దొరసాని లాగా ఉండాలి. దొరసాని మా అమ్మ ఎందుకు అవుతుంది? దొరసాని కాదు కదా, మా అమ్మ సాధారణ స్త్రీలాగా ఉండాలి. తెలంగాణ తల్లి కనిపించాలి. ఇప్పుడు నంది అవార్డ్స్ని గద్దర్ అవార్డ్స్గా ప్రకటించారు. ఇది సరైన నిర్ణయమేనా? ఒకరిద్దరు ఈ మధ్య కాలంలో వినబడుతున్నాయి, ఇది కరెక్ట్ కాదు, అట్లాంటి వాళ్ళకి గద్దర్ పేరుతో అవార్డ్స్ ఎట్లు ఇస్తారన్న ఒక ప్రశ్న ఉంది. అంటే సినిమా వాళ్ళకి ఈ ఆయన పేరు మీద అవార్డ్స్ ఎట్లు ఇస్తారని మీరు ఏకీభవిస్తున్నారా? అంటే సినిమా వాళ్ళకి ఇవ్వడం అంటే ఏంటంటే ఎటువంటి తీయాలో కూడా చెప్పాలి. గద్దర్ జీవితం మొత్తము ప్రజల కోసం పనిచేసాడు, కార్మికుల కోసం పనిచేసాడు. గద్దర్ను ఎప్పుడు ఎవరి కోసం, ఆయన ఆర్ నారాయణమూర్తి తీస్తే, మాదాల రంగారావు తీస్తే, సినిమాలు అటువంటి వాళ్ళు కదా, అటువంటి సినిమాలు తీసిండు. వాళ్ళని ఒప్పుకుందాం, వందే మాతరంతో కలిసి పాటలు పాడిండు. అటువంటి వాళ్ళు విప్లవ గీతాలు, విప్లవ చరిత్ర, విప్లవ చిత్రాలు అయితే దానికి అవార్డులు ఇవ్వాలి. బూత్ సినిమాలు తీస్తే తప్పైపోతుంది. బూత్ సినిమాలు, వ్యాపార సినిమాలు, లేదా ఇంకేదో సినిమాలు అటువంటి తీయొద్దు. వ్యాపార దృష్టితో ఉండేది కాదు, సందేశాత్మకంగా ఉండాలి సినిమాలు. ఒక దేశభక్తుని సినిమా తీయండి, 1000 ఊడల మరి తీయండి. నేను తీయాలనుకుంటున్నాను 1000 ఊడల మరి, నిర్మల్, అది దేశభక్తులు. తుర్రబాస్ ఖాన్ సినిమా తీయండి, మౌలి అలావుద్దీన్ సినిమా తీయండి, చీదా ఖాన్ సినిమా తీయండి, మంగళ్ పాండే సినిమా, దేశభక్తులే సినిమాలు తీయండి. అప్పుడు వాళ్ళ సినిమాలు తీస్తే దానికి అవార్డు ఇస్తే బాగుంటుంది. మీరు సినిమాలు తీస్తే ప్రభుత్వం ఏం చేయాలంటే, మేము దేనికి పడితే దానికి అవార్డులు ఇవ్వము, దేశభక్తి ఉండాలి, సందేశాత్మకంగా ఉండాలి, ప్రజల్ని కర్తవ్యోన్ముఖులను చేయాలి, కర్తవ్య దీక్షతో ప్రజలు ముందుకు పోయేటట్టు ఉండాలి, అటువంటి సినిమాలకే అవార్డులు ఇస్తాము, దానికి గద్దర్ పేరు పెడతామని చెప్పండి. పిచ్చి సినిమాలకు కాదు, బూత్ సినిమాలకు కాదు. తెలుగులో అన్నీ అవే కదా, బూత్ సినిమాలే కదా. ఏమన్నా ఉందా? ఈ సినిమాల్లో ఏముంటుంది? ఎవరు జోకర్లు? తెలంగాణలో జోకరు, ఉత్తరాంధ్రలో ఒక జోకరు, ఉత్తరాంధ్రుడు కూడా, రాయలసీమోడు రౌడీ, తెలంగాణోడు రౌడీ, రెడ్లు గొల్లోళ్ళు విలన్లు, కోమటోళ్ళు బాపనోళ్ళు జోకర్లు. ఈ చదువులు మాకొద్దని సినిమా తీస్తే వేజల్లా, దాంట్లో దళితులు మనుషులే కాదు, పశువులు కూడా కాదు. ఇటువంటి సినిమాలకు ఎట్లా అవార్డులు ఇస్తారు మీరు? గతంలో ఇచ్చిండ్రు ఇవ్వండి ఇట్లాంటి వాటి అన్నిటికీ. అట్లా కాదు, సందేశం ఉండాలి. ప్రజలందరూ మన వాళ్ళే, మన సోదరులే. ప్రజల మధ్య కమర్షియల్ అయిపోయింది కదా సార్, అది ఊహించడం కూడా కమర్షియల్ అయినప్పుడు మరి ఎందుకు ఇస్తున్నారు మీరు? ఇవ్వద్దు కదా. ఏం చేయాలి? రాజ్యాంగాన్ని కాపాడే సినిమా ఏమైనా ఉందా? రాజ్యాంగ సూత్రాలను ప్రబోధించే సినిమా ఏమైనా ఉందా? అందరికీ న్యాయం జరగాలని చెప్పే సినిమా ఏమైనా ఉందా? అందరూ సమానమే, చట్టం ముందు దేవుని ముందు అందరూ సమానులే అని చెప్పే సినిమా ఉంటే, లేదా ఈక్వాలిటీ గురించి చెప్పేది ఉంటే, న్యాయం గురించి చెప్పేది ఉంటే, అందరికి స్వేచ్ఛ ఉండాలని చెప్పేది ఉంటే, ప్రజలందరి మధ్యన సోదరభావం ఉండాలి అని చెప్పే సినిమా ఉంటే, అటువంటి సందేశం, లేదా దేశభక్తులు, శూరులు అటువంటి వాళ్ళది ఉంటే, బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసిన వాళ్ళ చరిత్రలు ఉంటే, అటువంటివి తీస్తే దానికి ఇవ్వండి. గద్దర్ చెప్పాలి, క్రైటీరియా ఏదో చెప్పాలి. ఇది అండి మా మార్గదర్శకాలు, ఇవి వీళ్ళకే ఇస్తామని చెప్పండి గద్దర్ పేరు మీద. ఇటు మీరు సినిమాలు కూడా అటువంటి వాటికి అటువంటి
తీయనండి. బూత్ సినిమాలు ఉంటే వాడికి సినిమా థియేటర్లు కూడా ఎక్కండి. ఇప్పుడు బెస్ట్ ఐటమ్ సాంగ్ అంటే దానికి కూడా మళ్ళీ గద్దర్ పేరుతోనే అవార్డు వస్తుంది. ఇస్తే ఎట్లుంటుంది? ఐటమ్ సాంగ్ ఇస్తే జనం తూ అంటారు. అందుకనే జనం తిడుతున్నారు. తూ అనేటట్టు ఉండొద్దు. ఒకటి. రెండవది ఏంటంటే సినిమాల్లో ముందే సెన్సార్షిప్ రాకముందే ఇక్కడ ఎఫ్డిసి వాళ్ళే ఇటు సినిమాలు ఇట్లా ఉండాలి తెలంగాణ నడవాలంటే. ఎందుకంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వచ్చింది, మనం చూస్తున్న దాంట్లో వచ్చేస్తాయి హాట్స్టార్. వచ్చేటప్పుడు దాంట్లో కూడా బూత్ రావద్దు కదా. అవును. గూగుల్ వాళ్ళకు నియమావళి ఉంది. మీరు ఎవరి పరువు తీయొద్దు, కులాల పరువు తీయొద్దు, ప్రాంతాల పరువు తీయొద్దు. తెలుగు సినిమాల్లో ఏముంటుంది? నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అంటాడు. అంటే ఊరు నుంచి భువనగిరి నుంచి వచ్చినోడు యాదగిరి అంటాడు, దాదాగిరే చేస్తాడు, ఇంకెవడు చేయడు. తప్పు కదా. దళితులను ఎంత ఎక్కిరించుకుంటూ సినిమాలు తీసిన మీరు మనకు తెలియదా? ఈ చదువులు మాకు వాళ్ళు ముసినది మురికాల్లో మొహం కడుకోవాలి, బుద్ధి లేదు వాళ్ళకి తెలుగు సినిమా వాళ్ళకు. అందుకనే జనం తంతమంటున్నారు. ఎందుకు? అందుకనే సీఎం కానీ క్యాబినెట్ కానీ ఆలోచించి మొత్తం నిర్ణయాలు తీసుకునేటప్పుడు, రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఐఏఎస్ జోకర్ని పెట్టుకోవద్దు, సామాజిక స్పృహణ వాళ్ళని పెట్టుకోండి. మీరు సామాజిక స్పృహణాల మీద దాడులు చేస్తారు, వాళ్ళ ఇల్లు సోదాలు చేస్తారు, వాళ్ళని ఎప్పుడు అడుగుతారా? మీరు అడగరు కదా. వాళ్ళని ఏం చేయాలని వాళ్ళని అడగాలి. అది చేస్తలేరు ఈ ప్రభుత్వాలు. అందుకనే బుద్ధి తెచ్చుకోవాలి వీళ్ళు. తెచ్చుకుంటే అప్పుడు విమర్శలు రావు. విమర్శలకు అతీతంగా ఉండాలంటే మీరు చేసే మంచి హీరోలేమో మంచి బడా బడా కబ్జాలు వ్యవహారాలు ఇళ్ళ లెక్క మొత్తం భూముల కబ్జాలే కదా. మొత్తం మనం చూసినాం కదా, కోమటి చెరువు ఏ చెరువులు కబ్జాలు, చెరువులు తోటలు భూములు అన్ని కబ్జాలు పెట్టారు. వాళ్ళ హీరోలా భూత చూస్తున్నాం కదా, దాడులు గీడులు ఎటువంటి జరుగుతున్నాయో చూస్తున్నాం మనం. వాళ్ళ స్టూడియోలు ఎంత పెద్ద విలాసాలు. ఇప్పుడు అవార్డ్స్ ఆయన పేరు మీద ఇచ్చిందని మళ్ళీ వ్యతిరేకిస్తేనేమో వీళ్ళు మళ్ళా ఇంకొక యాంగిల్లో చూస్తున్నారు. మరి మీరు ఇప్పటికన్నా సరే, అది వేరే విషయం. ఒక్క సినిమా వాడిని హర్షం వ్యక్తం చేసిండా? ఒక్కడు చెప్పాలండి. ఒక్కడు మౌనం ఎందుకు? వాళ్ళకి ఇష్టం లేదు. సినిమా వాళ్ళకే గద్దర్ పేరు ఇష్టం లేదు. గద్దర్ కాదైనా, గదర్ అంటే తిరుగుబాటు, ప్రభుత్వాల మీద తిరుగుబాటు. గదర్ వీరు ఉద్దమ్ సింగ్, కర్తార్ సింగ్, సోమ్ సింగ్ బాక్నా ఇటువంటి వీరులు కదా వాళ్ళంతా. జలియన్ వాలాబాగ్లో చంపితే పొయ్యి ఉద్దమ్ సింగ్ మైకేలో డయర్ని చంపి కాల్ చంపాడు కదా. ఆటల వేళ వాళ్ళ పేరు మీద గద్దర్ పెట్టుకుని పేరు. మరి వాళ్ళలాగా ఉండాలి కదా. గద్దర్ అంటే తిరుగుబాటు సినిమాలు ప్రోత్సహించండి. అది లేదు కదా దీంట్లో. వాళ్ళందరూ ఎవరికైనా శీలం కానీ సంస్కారం కానీ చదువు కానీ ఉందా? తాగుబోతులు, వాగుబోతులు, వదరుబోతులు, తిరుగుబోతులు. మా నుంచి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఇప్పటిదాకా మాట్లాడే వద్దనేటట్టున్నారు వాళ్ళు. వద్దనే ధైర్యం లేక, ఇది వద్దనే ధైర్యం లేక మౌనంగా ఉన్నారు. మౌనం అంటే అర్థం ఏంటంటే తిరస్కారమే. మీకు సంస్కారం లేని వాళ్ళు ఎట్లుంటారు? సంస్కారం లేని వాళ్ళు తిరస్కారమే వాళ్ళది. ఒక్కరు మాట్లాడతలేరు కదా. వద్దనట్టు వాళ్ళు ఎందుకు మాట్లాడుతారు అంటే, ఈ దొంగలకు ఇస్తారా, ఈ లంగలకు ఇస్తారా, ఈ లఫంగలకు ఇస్తారా. లంగ అంటే నంగ, సిగ్గు శరం లేనోడు. నంగ అంటే నగ్నంగా తిరిగేటోళ్ళు. వాళ్ళకి ఎందుకు ఇస్తారు? మీరు సినిమాలు అన్నీ అవే కదా, బూతే కదా. క్యాబరెట్ డ్యాన్స్కి ఇస్తారా? మీరు ఐటమ్ సాంగ్కి ఇస్తారా? అదే అడుగుతున్నారు. అందుకని ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే, అటువంటి సినిమాలకే ఇస్తాం, దేశభక్తి సినిమాలకి ఇస్తాము, విప్లవ గీతాలకే ఇస్తాము, పోరాట స్పృహ ఉన్న వాళ్ళకే ఇస్తాము అని చెప్పాలి. సినిమాలు ఇటువంటి సినిమాలు తీయండి అని కూడా చెప్పాలి. దీనికి ఫైనాన్స్ చేస్తామని కూడా చెప్పాలి. క్రౌడ్ ఫండింగ్ సాయం చేస్తామని చెప్పాలి. ప్రభుత్వం పాలసీ, సినిమా పాలసీ ఇప్పటిదాకా ప్రభుత్వానికి లేదు, గత ప్రభుత్వాలకు లేదు, ఈ ప్రభుత్వానికి లేదు. తెలంగాణ సినిమా పాలసీ ఎట్లుంటుంది అని చెప్పాలి. ఆంధ్ర తెలంగాణ రెండు చోట్ల ఈ సినిమాలు ఆంధ్రాలో కూడా చూస్తారు. దేశభక్తి సినిమాలు చూడరా మీరు? తుర్రబాస్ ఖాన్ సినిమా, మౌలవి అలావుద్దీన్ సినిమా ఎందుకు చూడరు వాళ్ళు? నిర్మల్ రామ్జీ కొండ మీద ఎందుకు చేయరు? కుమరం భీమ్ మీద ఎందుకు చూడలేదు? ఆంధ్రాలో కూడా తీశారు కదా. అల్లాన్ శ్రీధర్ లాంటి వాళ్ళు కుమరం భీమ్ మీద తీశారు కదా. అవన్నీ చూస్తారు. ఆంధ్రాలో చూస్తారు, తెలంగాణలో చూస్తారు. సీతారామరాజు విగ్రహాలు హైదరాబాద్లో ఉన్నాయి కదా, తెలంగాణలో ఉన్నాయి కదా. సింగరాజపల్లిలో కూడా నేను జనగాం దగ్గర వాళ్ళ మీద సినిమాలు తెలంగాణ అంతా చూసారు. అందుకని దేశభక్తి సినిమాలు అక్కడ ఇక్కడ ఉండాలి. అట్లా తీసుకొని రావాలి. ఇంకోటి ఏం చేయాలంటే ప్రభుత్వము గద్దర్ పేరు మీద ఒక విశ్వవిద్యాలయం పెట్టండి, యూనివర్సిటీ. కర్ణాటకలో హవేరీలో కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ, కర్ణాటక జానపద విశ్వవిద్యాలయ ఉన్నది. అటువంటిది హైదరాబాద్లో పెట్టండి, లేదా ఇంకెక్కడ వరంగల్లో పెట్టండి, నిజామాబాద్లో పెట్టండి, లేదా ఆయన పుట్టిన తూఫ్రాన్లను పెట్టండి. తూఫ్రాన్లో పెట్టండి బెస్ట్. ఇంకా పెట్టి అక్కడ పక్కనే చెరువు పక్కన హైవే కూడా కదా, హైవే కూడా లోపల తూఫ్రాన్ పక్కన పెట్టేసి తెలంగాణ గదర్ ఫోక్లోర్ యూనివర్సిటీ అని పెట్టండి. తెలంగాణ జానపద విశ్వవిద్యాలయ లాగా పెట్టి గదర్ జానపద విశ్వవిద్యాలయం పెట్టండి. పెట్టి దానికి గదర్ పేరు పెట్టండి, విగ్రహం కూడా పెట్టండి. పెట్టి ఏమేమి కళలు అంతరించిపోతున్నాయి, చిందు యక్షగానం ఎట్లుంటుంది, పిచ్చకుంట్ల పాటలు ఎట్లుంటాయి, ఒగ్గు కథ ఎట్లుంటుంది, ఎవరు పాడతారు, ఊరూరా ఉన్నాయి కదా. ఇప్పుడు అమ్మాపురం మీద ప్రొఫెసర్ భక్తవత్సల రెడ్డి ఉండగా అమ్మాపురం తొర్రూరు పక్కన ఉంటుంది. అమ్మాపురం పాటలు ఇంతలా పుస్తకం
వేసినాడు ఆయన. తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు పెళ్లి చేసినారు. అట్లా ఊరు పాటలు సేకరించండి, జానపద కళలు సేకరించండి. కళలు ఏంటి, సంస్కృతి ఏంటి, సాహిత్యం ఏంటి, కథలు, జానపద గాథలు కూడా ఉన్నాయి కదా, అవన్నీ సేకరించి ఆదివాసులు చెంచుల ఏంటి, కనకరాజుని తీసుకురండి, పద్మశ్రీ వచ్చింది, మార్లవాయిలు ఉంటాడు ఆదిలాబాద్ ఇంద్రవెల్లి పక్కన, తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టి ఆడించండి. దర్శనం మొగలేని తీసుకుని రండి, ఏడుమెట్ల కిన్నెరేంటి ఆదివాసులది, గోండ్ల కథ సంస్కృతి ఏంటి, చెంచుల సంస్కృతి ఏంటి, కోయలది ఏంటి, కొండరెడ్లది ఏంటి, డక్కలేంటి, మంగలేమిటి, బీరప్ప కథ ఏంటి, మల్లన కథ ఏమిటి, ఇవన్నీ దీన్ని పరిశోధన చేయించండి. చేయించి అది గదర్ జానపద విశ్వవిద్యాలయం అని పెట్టండి. పెడితే అది నివాళి అవుతుంది, పెద్ద ఉజ్వల నివాళి అవుతుంది. దానికి ఒక పర్పస్ కూడా ఉండాలి. అక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గదర్ పేరు చెప్పుకుని పోయేటప్పుడు గదర్ ఏ పాటలు నడిచిండో ఆ పాటలు మేము నడుస్తాము, గదర్ ఏ పాట పాడిండో ఆ పాట మేము పాడతాము. జనం నుంచి సేకరించిన కదా. సినారా కూడా అదే చెప్పిండు, హనుమాజీపేట పాటలు నాట్లేసే వాళ్ళ దగ్గర మేము తీసుకున్నామని చెప్పిండు, హనుమాజీపేట ఆయన ఊరు. అట్నే గదర్ కూడా నాట్లేసిన వాళ్ళు, కూలిపోయిన వాళ్ళు, చెరువులు తోటిన వాళ్ళు, వడ్డరోళ్ళు, చాకలోళ్ళు, మంగళోళ్ళు, వాళ్ళ దగ్గర నేను సేకరిస్తున్న పాటలు. ప్రతిదీ వాళ్ళ దగ్గర తీసుకుంటున్నా, బాని కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటున్నా, ఇతివృత్తం కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటున్నా అన్నాడు గదర్. ప్రజల దగ్గరికి పోయిండు కదా, ప్రజల నుంచి ప్రజల వద్దకు, ప్రజల పాట మళ్ళీ ప్రజల దగ్గర తీసుకుని పోయిండు. ఈ ఊరు పాట ఆ ఊరు తీసుకుపోయిండు, ఆ ఊరు పాట ఈ ఊరు తీసుకుపోయాడు. అట్లా అంబాపురం పాటలాగా పరిశోధన చేసేటట్టుగా గదర్ పేరు మీద జానపద విశ్వవిద్యాలయం పెట్టి పరిశోధన చేయించాలి. ఇంకొకటి, ఈ మన కృష్ణా జలాల మీద పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు అసెంబ్లీలో కూడా దాని మీద నీటిపారుదల శాఖ మీద వైట్ పేపర్ అంటున్నారు. ఈ కేఆర్ఎంబి కేంద్రం ఈ కృష్ణా ప్రాజెక్టును తన పరిధిలోకి తీసుకోవాలని చూస్తున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తున్నది. ఎందుకంటే మీలాంటి వాళ్ళు తెలంగాణ మూమెంట్లో నీళ్లు, నిధులు, నియామకాలు అన్న దాని మీద ప్రజల్ని కొంత చైతన్యం చేశారు, మీ మాట ద్వారా, మీ రచనల ద్వారా, మీ జర్నలిజం ద్వారా. సో మరి ఈ ఇష్యూని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇది పెద్ద డ్రామా లాగా ఉన్నదా? అసలు ఎవరిది తప్పు? ఏం చేస్తున్నారు? లాస్ట్ 10 yearsగా ఏం జరిగింది? అంతకుముందు తెలంగాణ రాకముందు ఏం జరిగిందో తెలంగాణ వచ్చినాక కూడా అదే జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం కూడా అదే చేసింది. అప్పుడు మనం ఏం చెప్పినాము? నీళ్లు మళ్లించిన కేఎల్ రావులు, తీగలు మళ్లించిన తాతారావులు, నిధులు మళ్లించిన చంద్రబాబు నాయుడు. అప్పుడు మనం చెప్పుకున్నాం, నదులు మళ్లించరు, నిధులు మళ్లించరు, ఆలోచనలు మళ్లించిన ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర పత్రికలు చెప్పినాం. ఆలోచన కూడా మళ్ళిస్తారు, థాట్ పోలీసింగ్ కూడా చేస్తున్నారు, లాంగ్వేజ్ పోలీసింగ్ చేస్తున్నారు, కల్చర్ పోలీసింగ్ చేస్తున్నారు. ఇవన్నీ చెప్పి మనం తెలంగాణ తెచ్చినాం. వాళ్ళు చట్టం ఏముంటుందంటే, ఒక్కసారి ఆయకట్టు కనుక ఏర్పడితే ఒక ప్రాజెక్ట్ కింద వాళ్ళకే ముందు నీరు వెళ్ళిపోవాలి, అంతే. ఆయకట్టు హక్కులు ఏర్పడతాయి, కమాండ్ ఏరియా రైట్స్. సో కాబట్టి ముందు మనం కొత్త ప్రాజెక్టులు కట్టి కొత్త ఏరియా తీసుకొచ్చేసి కొత్త ఆయకట్టు తీసుకొస్తే మనకే ఉంటుంది అధికారం. మీ 10 ఏళ్లలో ఒక్క అంగుళం కూడా కొత్తగా ఆయకట్టు సృష్టించలేదు, ప్రాజెక్ట్ కట్టనే లేదు, ఏవి పూర్తి చేయలేదు. కృష్ణానది కింద మీరేం కొత్తగా ఆయకట్టు ఏమైనా సృష్టించరా? లేదు. వాళ్ళేమో నీళ్ళనేది 80% కృష్ణానది కింద, తెలంగాణలోనేమో గోదావరి 80% తెలంగాణలో భారతది ఆయకట్టు. పరివాహక ప్రాంతం గోదావరిది 80% తెలంగాణ, కృష్ణానది 70% తెలంగాణ. కానీ కృష్ణానది కింద 80% ఆంధ్రకు నీళ్ళు పోతాయి, 20% తెలంగాణకు వస్తాయి. పోనీ ఆ 20% మీరు ఏమైనా పెంచినరా? లేదు. కొత్తగా ఆయకట్టు స్థిరీకరణ ఏమైనా సాధించినరా? లేదు. ఒక్క అంగుళం కూడా లేదు. లేనప్పుడు ఏమైతాయి? నీళ్ళు వాళ్ళు అటేమో సాధిస్తున్నారు, వాళ్ళు తీసుకొని పోతున్నారు ఏదో పేరుతో, తీసుకొని పోయి కొత్త ఆయకట్టు, తెలంగాణ వచ్చినాక కూడా కొత్త ఆయకట్టు ఆంధ్రలోనే స్థిరీకరణ జరిగింది, తెలంగాణలో జరగనందువల్ల తెలంగాణకు నీళ్ళు రావు, కొత్తవి రావు. వాళ్ళు వచ్చినాయని తీసుకొని పోవాలి కదా. కొత్త ఆయకట్టు వచ్చింది తీసుకొని పోతామంటారు, చట్టం అదే ఉంది, ఒప్పుకుంటుంది. సో భారతదేశంలో రాజ్యాంగం, ఫెడరల్ రాజ్యాంగం లేదు. ప్రతి రాష్ట్రానికి వాళ్ళ స్వయం నిర్ణయాధికారం ఉండేట్టుగా ఉండాలి. ఎక్కడ లేదు. ఫెడరలిజం, కాన్స్టిట్యూషన్ పేరే ఫెడరల్ కాన్స్టిట్యూషన్, కానీ ఫెడరలిజం చంపేసారు. ఢిల్లీలో కూర్చుని యూనిటరీ నడుస్తుంది, సెంట్రలైజ్ నడుస్తుంది, ఢిల్లీలో కూర్చున్నది నడుస్తుంది. ఇప్పుడు అదే సిద్ధరామయ్య పోయి అక్కడ ధర్నాలు చేస్తున్నారు కదా కర్ణాటక. ఎందుకంటే ఢిల్లీకి వచ్చిన పన్నులన్నీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పనిచేస్తున్నారు. కర్ణాటక నుంచి 100% పన్నులు వస్తే దాంట్లో 20% కర్ణాటక తిరిగి ఇస్తున్నారు, 80% వేరు రాష్ట్రాలకు ఇస్తున్నారు, వాళ్ళ అధికారంలో రాష్ట్రాలకు ఇస్తున్నారు. నిధులు కూడా అట్లనే అవుతున్నాయి, నీళ్లు కూడా అంతే. వాళ్ళకి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు నీళ్ళు ఇచ్చేస్తారు, స్థిరీకరణ చేయనియరు. తెలంగాణలో చేయనప్పుడు ఏమైంది? వాళ్ళకే పోతుంది. ఇప్పుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కేంద్రం ఎందుకు తీసుకోవాలి? కేంద్రం తీసుకోవడం అంటే రాజ్యాంగానికి వ్యతిరేకము, ఫెడరల్ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకము. అయితే చట్టం ఒకటి ఉన్నది. ఇప్పుడు వాళ్ళు 150 మంది నిపుణులను పంపిస్తున్నది ఆంధ్ర ప్రభుత్వం, తెలంగాణ కూడా పంపిస్తారట. కానీ ఆంధ్రాలో ఎందుకు పంపిస్తున్నారు?
మా స్థిరీకరణ చేసినాం అనడానికి. మరి కేసీఆర్ జగన్ కలిసి ఉన్నారు, ఇద్దరు మిత్రులు, మనం చూసినాం కదా ఒకరు. అవునవునవును. సో కాబట్టి కేసీఆర్ కూడా జగన్ గెలిచినట్టు చేయాలి నెక్స్ట్ ఎలక్షన్స్లో. చంద్రబాబు గెలవకుండా చేయాలంటే చంద్రబాబు మంచోడు అని అంటలేము, కానీ జగన్ గెలవాలని ఉన్నది. కాబట్టి నీ నదులన్నీ వాళ్ళకి అప్ప చెప్తున్నావు, నిధులన్నీ వాళ్ళకి అప్ప చెప్తున్నావు. నిధులు రహస్యంగా ఇస్తున్నాడేమో, నదులు మాత్రం బహిరంగంగా ఇస్తున్నాడు. ఎలక్షన్లో నిధులు కూడా ఇచ్చేసిండు కదా, ఇచ్చేసిండు. అదేమో బయట కనిపించలేదు, ఇదైతే ఓపెన్. ఇది ఓపెన్, ఇది ఎందుకంటే రాయలసీమకి వెళ్ళి రతనాలసీమ చేయాలి కదా, రోజా ఇంటికి వెళ్ళి చెప్పిండు కదా, చేసిన తర్వాత రోజా దగ్గరికి వెళ్ళి చేసే రోజు పూలు ఇచ్చే ఆమె అంతకంటే ముందు తిట్టకూడదు. మరి వీళ్ళ గొడవ ఏంది? సరే కేంద్రం ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు కదా, మీరు దోషులు అంటే మీరు దోషులు అంటే ఎవరు వీళ్ళు? వాదే వీళ్ళకు జ్ఞానం ఏముండాలంటే వీళ్ళందరూ పోయి ఈ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టాలి, ఏకవాక్య తీర్మానం. ఈ నిధులన్నింటినీ నీళ్ళన్నింటినీ ఆంధ్రాకి ఇవ్వడం సరైనది కాదు, దీన్ని ఖండిస్తున్నాము, మా జలం దొంగిలించడం కరెక్ట్ కాదు, మేము దీన్ని ఖండిస్తున్నాము, కేంద్ర ప్రభుత్వం కూడా మా నీళ్లు మాకు ఇవ్వాలి, మా పరివాహక ప్రాంతంలో నీళ్లు రూల్ ఏంటంటే ఏ పరివాహక ప్రాంతంలో నీళ్ళు ఆ పరివాహక ప్రాంతానికి ఇవ్వాలి, ఆ పరివాహక ప్రాంతంలో 60% అవసరాలు తీరాలి. ముందు తాగునీటికి కూడా ఇరా మీరు. కరూరు జిల్లా కదా, మహబూబ్నగర్ జిల్లా, కృష్ణా అటు ఇటు మారుతుంది కదా, అక్కడ మీరు రంగాపురం నీళ్ళు ఇస్తున్నారా, వనపర్తిలో నీళ్ళు ఇస్తున్నారా? తాగడానికి కూడా నీళ్ళు ఇస్తలేరు మీరు, వ్యవసాయానికి అసలే ఇస్తలేరు, పరిశ్రమల కంటే ఇంపాసిబుల్ అది. నీళ్లు తాగడానికి వ్యవసాయానికి పరిశ్రమలకు ఇవ్వకుండా ఆంధ్రాకి తీసుకొని పోతే పరివాహక ప్రాంతం నీళ్ళు దొంగతనం కాదా, జలచౌర్యం అవుతుంది కదా, అది ప్రశ్నించాలి కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించాలి, ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించాలి. తెలుగు గంగకి ఎన్టీఆర్ ఇచ్చేసిండు అంతకుముందు, కేసీఆర్ దాన్ని తప్పడలే, ఎప్పుడు తప్పడలేదు, ఇప్పుడు కూడా తప్పడతలేడు. అందుకని ఏంటంటే ముందు జలచౌర్యం కాకుండా చూడాలి, వాళ్ళ నోటికాడి నీటిని, వాళ్ళ నీటికాడి బుక్కను దొంగిలించడానికి వీల్లేదు, అట్లా చట్టం తేవాలి. కేంద్రం కూడా సోయిలో పడాలి, వాళ్ళకి ఓట్లే ముఖ్యం కేంద్రానికి, ఓట్లే. కేసీఆర్ కూడా, కేసీఆర్కి ఏమో డబ్బులు ముఖ్యము, వీళ్ళకి నోట్లు ముఖ్యం, వాళ్ళకి ఓట్లు ముఖ్యం. నోట్లు ఓట్లు మిలాక. ఇప్పుడు ఎవరు కాళేశ్వరము, కాగ్ రిపోర్ట్ వీటి మీద ఎవరు మాట్లాడతలేరు కదా, అన్యాయం కదా. ఎందుకంటే అందరు కలిసి మేడిగడ్డ అంటున్నారు, ఆడికే దాని చుట్టూ తిప్పుతున్నారు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ అన్ని ఈ 3 ప్రాజెక్టులకు కలిసి 3 ప్రాజెక్టులు నాశనమైనవి. 3 ప్రాజెక్టులు కలిసి 2 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు. ఒక్క కాళేశ్వరంలో 1 లక్ష కోట్ల చిల్లర ఎందుకు కదా. మరి ఇన్ని కోట్లు పోతే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? డబ్బులు మళ్ళీ ఆ మురళీధర్ రావు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? ఇంకా మొన్నటిదాకా కంటిన్యూ చేసి ఇంకా కూడా లోపల రహస్యంగా బాగా చెడ్డ పేరు వస్తుంది అనుకుంటే పక్కన పెడతారు, కానీ రహస్యంగా అంతా తీసుకుంటారు వాళ్ళు. ముందు రేపు చేయబోయేది అదే చేస్తారు, నువ్వు పక్కన దూరం ఉండు అని మాకు చెప్పమంటారు. చూస్తే అందరు రామేశ్వరరావులు, కాళేశ్వరం రామేశ్వరమే ఉంది అక్కడ, అంతే. మళ్ళా మురళీధర్ రావులే ఉన్నారు. అందుకని అన్ని విషయం ఇక్కడే కాదు, నవీన్ మిట్టల్ విషయంలో కూడా అదే జరుగుతుంది. వాళ్ళే ఉంటున్నారు, జయేష్ రంజన్ అక్కడే ఉన్నాడు, మహేందర్ రెడ్డి అక్కడే ఉంటున్నాడు, సుల్తానియా అక్కడే ఉన్నాడు, ప్రదీప్ సుల్తానియా, అందరు వాళ్ళే. మహేందర్ రెడ్డి మళ్ళీ అక్కడికి వచ్చే, ఈ మహేందర్ రెడ్డిని తిట్టకుండా తిట్టిండు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఆయన ఎట్లొచ్చిండు చెప్పాలి కదా, సమాధానం చెప్పాలి కదా. నువ్వు మురళీధర్ రావు తప్పంటే మురళీధర్ రావు పక్కన పెట్టుకుంటువి, వాళ్ళు ఆయనే పోయి ప్రజెంటేషన్ ఇచ్చే. కేసీఆర్ వేదిక మీద అది మనం చూస్తున్నాం, వేదికనేమో రేవంత్ రెడ్డిది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది కేసీఆర్ అట్లా ఉన్నది. మీరు రహస్యంగా రామేశ్వరరావుతో మంతనాలు ఆడుతున్నా కూడా చూస్తున్నారు. కానీ వీళ్ళకి శాస్తి తగిలింది, ఆయనే ఇరికిచ్చిండు మొన్న కేఆర్ఎంబి మీటింగ్ లో. లోపల చెప్పిండు, బయట చెప్తాడు, కేసీఆర్ కి అడ్వాంటేజ్ చేస్తాడు. అది చేసేది అదే చేసిండు, ఆయనకి రుణపడి ఉంటాడు కదా, ఆయనకు ముందు మొట్టమొదటి రుణం ఆయనే తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు రామేశ్వరాలు అన్ని చోట్ల ఉంటాడు. ఆఖరికి చూసినాం కదా, గద్దర్ విగ్రహం పెట్టకపోతే కూడా, ఎందుకంటే చుట్టుపక్కల భూములన్నీ దళితుల భూములు రామేశ్వరరావుకి ఇచ్చారు, 30 అంతస్తులు 25 అంతస్తులు కట్టుకున్నాడు ఆయన. ఆఖరి గద్దర్ విగ్రహం పెట్టకపోతే కూడా తెల్లాపూర్లో అది తనకి వద్దని చెప్పిండు, ఇయ్యొద్దు నాకే ఇయ్యాలని చెప్పాడు. ఆపిన కదా, మేమంతా పోయి ఆందోళన చేస్తే 5 రోజులు ఆందోళన చేస్తే వారం రోజులు జరిగింది, అప్పుడు భయపడి ప్రభుత్వం ఇచ్చింది, లేకపోతే ఇష్టం కూడా కాదు. గద్దర్ని కూడా ఆపే శక్తి వాళ్ళకే ఉంది. మళ్ళా వాళ్ళ చేతుల్లోనే అదే ల్యాండ్ మాఫియా, అదే శాండ్ మాఫియా, అదే మైన్ మాఫియా, అదే వైన్ మాఫియా. అప్పుడు ఇప్పుడు ఒకరే రాజ్యం వెళ్తున్నారు, దానికి దీనికి ఏం తేడా లేదు. ప్రజలు తొందరగా తెలుసుకుంటారు. కొంచెం రేపు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, మన పరువు పోతుంది, బీజేపీకి ఉపయోగపడుతున్న సోయి కూడా లేదు. బీజేపీకి రావద్దని మనం అనుకుంటున్నాం, కానీ అది రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రివర్గం కానీ అనుకుంటలేదు, కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటలేరు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రావద్దనే గజ్జి మనకుండే, కాంగ్రెస్ పార్టీకి లేకుండే. వాళ్ళు ఏమైనా చేసినరా? ఏమి చేయలేదు. మనమే మన గజ్జితోటే మనం గెలిపించిన వాళ్ళం, అంతే. వాళ్ళకి ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఏమి లేదు. ఎవరు వస్తారేమి, బీజేపీ అయినా మనమే, కాంగ్రెస్ అయినా మనమే అనుకుంటున్నారు వాళ్ళు.
నోట్లు ఓట్లు అటు ఇటు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అంతే మా ఓట్లు మీకు ఇస్తాం, మీ నోట్లు మాకు ఇవ్వండి. అంతే. అట్లా ఇద్దరు కలిసి లోపల ఒక రహస్య ఒప్పందం చేసుకున్నారు. WWF షో చేస్తున్నారు, వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ షో. అది ఎంటర్టైన్మెంట్, ఈ రాజకీయం కూడా ఎంటర్టైన్మెంట్. అంతేనా? అంతే. సో ఓవరాల్ ఈ 60 days పాలనని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? 60 రోజుల పరిపాలన ఇట్లా ఉంటే తప్పవుతుంది. ఇప్పటికీ మళ్ళీ అదే పోలీసుల రాజ్యం ఉన్నది, అదే రెవెన్యూ రాజ్యం ఉంది, అదే రెవెన్యూ ఉంది, అదే తాగుబోతులు, అదే బెల్ట్ షాపులు. మద్యం మీద ఏమైనా నిషేధం పెట్టినరా? మద్యం మీద నిర్బంధాలు పెట్టినరా? గంజాయి మీద ఏమైనా పెట్టినరా? హీరాయిన్ మీద పెట్టినరా? నర్కోటిక్స్ ఆపినరా? ఏమి లేదు. జనం పోనీ ఆదివాసులకు ఏమైనా పోడు హక్కులు ఇచ్చిండ్రా? పోడు భూమి హక్కులే లేవు. ఏమంటారు చెప్పిండు, నిజాం కూడా ఇచ్చిండు. 1,80,000 ఎకరాలు చెంచులకు నల్లమల్లి ఇచ్చిండు. అవి కూడా మీరు వాళ్ళు లాక్కున్నారు, మీరు లాక్కుంటున్నారు. ఏం తేడా ఉంది? చెంచులకు ఏం లేదు, గోండులకు ఏం లేదు, కోయలు కొండలకు ఏం లేదు, జాతరలకు పోయిస్తున్నారు అంతే. ఇప్పుడు వీళ్ళు 6 guarantees అమలు చేయడానికి డబ్బులు ఖర్చు అయితే ఏమో సరే, ఫైనాన్షియల్గా వీక్ ఉన్నారు, కొంత లేట్ అయిందని ఆలోచించవచ్చు. ఇప్పుడు బెల్ట్ షాపులు తీసేయడానికి ఏం రూపాయి కూడా అవసరం లేదు కదా. బెల్ట్ షాపులు ఎందుకు తీసేస్తున్నట్టు మీరు? బెల్ట్ షాపులు తీసేయడం లేదు అంటే మందు తాగితే వీళ్ళకి ప్రభుత్వానికి లాభం ఏంటంటే, రాజకీయ నాయకులకు ఈ షాపులన్నీ మెక్డవల్ కానీ, మెక్డొనాల్డ్ కానీ, యునైటెడ్ బ్రూవరీస్ కానీ, షావరీస్ కానీ, వీళ్ళందరికీ డీలర్స్ రాజకీయ నాయకులే. జనం ఎంత తాగితే వాళ్ళకని డబ్బులు వస్తాయి. ఒకటి, ఆసుపత్రి కూడా వాళ్ళే. వాడికి ఎన్ని తాగి ఎన్ని రోగాలు వచ్చినా వాళ్ళ ఆసుపత్రులు నిండుతాయి. ఖజానా తాగితే వాళ్ళ ఖజానా నిండుతుంది, రోగాలు వస్తే వాళ్ళ ఆసుపత్రులు నిండుతాయి. ఎందుకంటే వాళ్ళకి సిరోసిస్ ఆఫ్ లివర్, కార్సినోమా క్యాన్సర్, కార్జానికి తూట్లు పడ్డా, కార్జానికి క్యాన్సర్ వచ్చినా, గుండె జబ్బులు, తాగితే గుండె జబ్బులు వస్తాయి, కిడ్నీ రోగాలు వస్తాయి, చిన్న పేగులు పెద్ద పేగులు అన్నీ దెబ్బతింటాయి. అవన్నిటి వల్ల ఆసుపత్రులు చేరితే వాళ్ళే నిడుతాయి. మందుల కంపెనీలు కూడా వాళ్ళే, కాబట్టి వాళ్ళకి లాభం వస్తుంది. వాడు తాగి ప్రభుత్వం చేసే దొంగ పిల్లలు ప్రశ్నించకపోతే అట్లా కూడా లాభమే, ప్రశాంతత ఉంటుంది. ఆఖరికి చచ్చిపోయింది అనుకోండి, తాగి జనాభా తగ్గుతుంది. ఏ విధంగా చూసిన లాభమే కదా. అందుకని తాగండి సావని ఏంటి అంటున్నారు. ఫుల్గా తాగండి సావండి, సావండి, తాగండి మా జేబులు నింపండి, తాగండి వాగండి మా జేబులు నింపండి, సావండి మాకు సుఖం అని చెప్తున్నారు ప్రభుత్వ రాజకీయ నాయకులు. అన్ని పార్టీలలో ఒక్క పార్టీ కాదు దీంట్లో, అంతే అన్ని పార్టీలు అట్లే ఉన్నాయి. అందుకని అన్ని పార్టీలకు సోచేటట్టు జనము బుద్ధి చెప్పాలి. వీడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడు దొంగ, వాడు లంగ, అదేమి లేదు. అన్నీ ఒకటే. వాళ్ళ కోతులు ఒకటే, ఈకలు ఒకటే, తోకలు ఒకటే, అన్నీ ఒకటే. రేపు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇంకొక 1-2 నెలల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఈ మంత్ ఎండింగ్లో వచ్చేటట్టున్నది. ఆల్మోస్ట్ ఒక 60 రోజులు ఎలక్షన్ జరిగి మళ్ళీ కొత్త ప్రభుత్వం రాబోతున్నది. సో ఎట్లా పబ్లిక్ ఏం డెసిషన్ తీసుకోవాలి, ఎట్లా ఎవరికి ఓటేయాలి? ఇప్పటికీ జనానికి విరక్తి పుడుతుంది, తెలుసుకోవాలి. దేశం కోసం ఎలక్షన్ కదా, దేశం కోసం ఎలక్షను. ఒక వాస్తవం ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఖర్గే కూడా చెప్పిండు 400 సీట్లు వస్తాయి బీజేపీకి అని చెప్తుండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ కూడా చూస్తే అట్లే బేసిక్ ఈక్వేషన్ అట్లే ఉంది. వీళ్ళు బలహీనంగా ఉన్నారు అంతే. ఇక్కడ మళ్ళీ బీజేపీని వచ్చేలాగానే సినిమా కనబడుతుంది. వీళ్ళు కూడా అదే చేస్తున్నారు, వీళ్ళు అదే చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని తట్టుకోవడానికి ఏమైనా చేయాలి కదా. ఏమైనా చేస్తున్నారా? అసలు మీకోసమే మీరు చేసుకుంటలేరు. మీకోసమే మీరు ఏమైనా చేసుకుంటున్నారా? మీరు మళ్ళీ తిరిగి అధికారం రావడానికి ఏమైనా చేస్తున్నారా? లేదు. జనం మొన్నటిదాకా బీఆర్ఎస్ని విసరించుకున్నారు, మిమ్మల్ని విసరించుకుంటున్నారు. వాళ్ళు ఎటుపోతారు? ఇక మరి వేరే ఆల్టర్నేటివ్ లేదు కదా. ఆల్టర్నేటివ్ లేకపోతే ఏమవుతుంది? వాళ్ళు వచ్చేసినాక మీ సంగతి చూస్తారు. ఇప్పుడు బీజేపీ ఏమో ప్రవాహం ఎట్టుపోతే అటు ఇస్తున్నది, ప్రవాహ దిశలో ఇస్తున్నది. కమ్యూనిస్ట్ పార్టీలు, ఇతర పార్టీలు ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఇస్తున్నాయి. వాళ్ళకి కష్టం కదా. నువ్వు కూడా అటు ఈదాలి కదా. నువ్వు ఈతలేవు, నువ్వు ఈదుతున్నట్టు నటిస్తున్నావు, కానీ నువ్వు కూడా ప్రవాహ దిశలో వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటే మా దగ్గరికి వస్తారు, లేకపోతే వాళ్ళు పోతారు. వాళ్ళ ఇష్టం. అసెంబ్లీలో మేమే ఉంటాం కదా, మమ్మల్ని అయితే ఏం చేయలేరు. 5 ఏళ్ళు మేమేం చేయలేము. కాబట్టి వాళ్ళతో లోపాయికారి ఒప్పందం చేసుకుందాము. మీరు మా జోలికి రావద్దు, మేము మీ జోలికి రాము. మీరు మీకు ఓట్లు వేపిస్తాం, మీరు మాకు నోట్లు వేపియండి. అట్లా అవగాహన కుదుర్చుకున్నట్టు అనిపిస్తుంది ఇద్దరి మధ్యన. కాబట్టి రేపు ఎలక్షన్స్లో ఎట్లా అందరూ చెప్తారు, కాంగ్రెస్ ఖర్గేనే అంటున్నాడు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అంటు 400 సీట్లు మీకు వస్తాయని. బీజేపీ వాళ్ళు ఏమంటారు, మీకు 40 వస్తాయని వాళ్ళు అంటున్నారు. 453 కదా, మాకు 40 వస్తే చాలు, మీకు 400 వస్తాయి తీసుకోండి. అట్లా ఉంది కాంగ్రెస్. ఆల్ ఇండియా లెవెల్లో అట్లా ఉంది, ఇక్కడ కూడా అట్లే ఉంటుంది. వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో ఏది చెప్తే వీళ్ళు అదే చెప్తారు. కాబట్టి వీళ్ళు ఏ ప్రయత్నం చేస్తలేరు. ఇప్పటికే తెలంగాణలో పట్టణాల్లో బీజేపీ బలంగా ఉన్నది. హైదరాబాద్లో మన సికింద్రాబాద్ వాళ్ళే గెలిచేటోళ్ళు. మనకు తెలుసు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి, కిషన్ రెడ్డి దత్తాత్రేయనో గెలిచేటోళ్ళు. అట్నే వరంగల్లో మున్సిపాలిటీ వాళ్ళకే ఉండే, నల్గొండ మున్సిపాలిటీ వాళ్ళకే ఉండే, సూర్యాపేట మున్సిపాలిటీ వాళ్ళకే ఉండే, ఇట్లా చాలా మున్సిపాలిటీస్, నిజామాబాద్ ఉండే వాళ్ళకు. సో టౌన్స్లో వాళ్ళే వస్తారు కాబట్టి వాళ్ళు రానియండి, మనం ఏం చేయలేము. టౌన్స్లో మన మీద వ్యతిరేకత ఉంటుంది. టీఆర్ఎస్ ఎట్లా పోయింది, కాంగ్రెస్ బీజేపీ 2 నేషనల్ పార్టీస్
మధ్యలో మధ్యలో ఉంటుంది. రానియండి, మనకేముంది, మన అసెంబ్లీ అయితే మనమే ఉంటాం. కానీ రేపు వాళ్ళు అక్కడ 300 వచ్చి ఇక్కడ 7-8 సీట్లు కనుక వాళ్ళకి వస్తే వీళ్ళు ఉంటారా? ఉండరేమో, కానీ లోపాయికార ఒప్పందం చేసుకుందాం, ఇప్పటి నుంచే చేసుకుందాం. ఇప్పటి నుంచే చేసుకుంటున్నట్టున్నారు వాళ్ళకు వీళ్ళకి మధ్యన. మీరు అక్కడ ఉండండి, మేము ఇక్కడ ఉంటాము, మీరు మాకు లాభం చేయండి, మీకు లాభం మేము చేస్తాము, మీరు బద్నాం గారు, మేము బద్నాం అవుతాము, కానీ మీకు డబ్బులు ఇస్తాం, మేము బద్నామై డబ్బులు మీకు ఇస్తాం. భూములు గీములు పాట పరిశ్రమలు కార్పొరేట్ కంపెనీలు మీకు మాకు అవగాహన పెట్టుకుందాం, రాష్ట్ర ఒప్పందం పెట్టుకుందాము, దాని ప్రకారం మాకు మేము బద్నాం అయితే కానివ్వండి, కానీ మీకు లాభాలు వస్తాయని చెప్పి దాని అంబానీలతో ఒప్పందం చేసుకుని చూస్తున్నాం కదా, పోయి మాట్లాడుకున్నారు కదా. సో ఇవన్నీ ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం, ఇప్పుడు రహస్యం కూడా కాదు, బహిరంగంగానే ఉన్నది. కాబట్టి రానియండి బీజేపీ అని అనుకుంటున్నారు. ఇక బీజేపీ వాళ్ళే తలుచుకుంటే టీఆర్ఎస్ వాళ్ళకి కూడా బీజేపీ రావాలి, కాంగ్రెస్ రావద్దు ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళకి కూడా బీజేపీ రాని అన్నట్టుంది. కాబట్టి ఇద్దరు తలుచుకుని బీజేపీ వస్తుంది కదా, కాబట్టి బీజేపీ వస్తుంది, వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళ ఒప్పందం చేసుకుంటారు. అంతే, రెండు పార్టీలు రాష్ట్ర ఒప్పందం చేసుకుంటాయి. బీఆర్ఎస్ చేసుకుంటుంది, కాంగ్రెస్ చేసుకుంటుంది. నాయకులకు మధ్య లాభాలు కావాలి కదా, మనకు లాభాలు ఉంటే వాళ్ళు పార్టీ ఎట్టిపోతే మనకేంది అన్నట్టుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ కులగణన ఇవన్నీ అంటారు, వీళ్ళకి ఏం అడ్వాంటేజ్ కావా కాంగ్రెస్ వాళ్ళకి? కులగణన బీసీలు అంటారు, ఇక్కడ టికెట్లు మాత్రం ఇయ్యారు. బీసీలు ఇప్పుడు 60% బీసీలు తెలంగాణలో ఉన్నారు. ఎందుకంటే కమ్మవారు లేదు తెలంగాణలో, వాళ్ళ ఆ సంఖ్య బీసీలదే. అట్నే రాజులు లేరు, 2 మేజర్ కులాలు ఆంధ్రలో ఉన్నాయి, తెలంగాణలో లేవు. తర్వాత బ్రాహ్మణులు అక్కడ 2%, కోమట్లు 2% అయితే ఇక్కడ 1% ఉన్నారు. ఇవన్నీ బీసీలే కదా, అంటే అక్కడ 60% ఉంటే ఇక్కడ 60% ఉంటారు. కులగణన చేయాలి. మరి కులగణన చేస్తే మనకు భయం ఏమైతే, చేయాల్సిన అధికారము కేంద్ర ప్రభుత్వానికి, ఎన్యూమరేటర్స్ కేంద్రమే ఉంటారు. కోర్టు పోతే కొట్టేస్తారు కూడా, మన బీహార్లో జరిగింది చూసినాం కదా. కాబట్టి మీరు ఏం చేయాలి, శాస్త్రీయంగా చేయాలి. కానీ వాళ్ళు బీజేపీ వాళ్ళు అన్నట్లే జరుగుతుందేమో. ఏం చేస్తారు వాళ్ళు, ఏమంటారు అంటే వాళ్ళు తీసి అధికారం ఉన్న కులమే మేము 65% మేమే ఉన్నాం అని చెప్పుకుంటారేమో. బీసీలు ఎంతనే 15% అని చెప్తారేమో. కులగణన చేసి అట్లా మొత్తం రిగ్గింగ్ చేస్తారేమో, సంఖ్యను కూడా రిగ్గింగ్ చేస్తారేమో. కులగణన రిగ్గింగ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. చెప్పొచ్చు మరి, ఎందుకంటే మేము ఇంతమంది ఉన్నాం కాబట్టి మాకు మంత్రులంతా 65% కావాలి అంతే కదా అని అంటారేమో. ఇప్పుడు ఉన్నారు కదా మీరు, అసెంబ్లీ అంతా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఎంపీ టికెట్లు చూడండి, మొత్తం వాళ్ళే రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకోండి, మొత్తం ఆ నల్గొండ ఎంపీ వాళ్ళకి కావాలట, భువనగిరి ఎంపీ వాళ్ళకి కావాలట. వాళ్ళు చెప్పిన వాళ్ళ ఫ్యామిలీలే. మళ్ళీ ఆఖరికి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళకి టికెట్లు అద్దంకి దయాకర్ లాంటి కూడా ఇవ్వడానికి వీల్లేదు. గట్టిగా మాట్లాడేటోడు ఉండొద్దు, లేవమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. బీసీ కానీ ఇంకెవరైనా బీసీలు అట్లే ఉండాలి. సో అటువంటి వాళ్ళకే ఇస్తారు గట్టిగా నోరు. ఇప్పుడు చూస్తున్నాం కదా, మీరు ఇంత చెప్తున్నారు, మరి మంత్రులు ఎందుకు వేయలే? వీర్లపల్లి శంకర్ లేక రజకుడు అయ్యిండు, మంత్రి పదవి లేక బీర్లే కుర్మ అయ్యిండు, ఇచ్చిర్రా మీరు? ఇయ్యరు. మీరు ఎవరికి, మీకు ఒక్కొక్క జిల్లా నుంచి ఇద్దరిద్దరు మీ కులం వాళ్ళు ఉంటారు. కానీ ఒక్కడొస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక్కడే ఉంటే 100 మందిలో ఒక్కరు కూడా మీరు ఇయ్యరు కదా, గెలిచితే కూడా ఇయ్యరు కదా. గెలిచిండా అని అడుగుతారు, గెలిచిన వాళ్ళకి ఇచ్చారా? మరి ఇయ్యరు. మీకింత కులతత్వం ఉన్నప్పుడు అది ఎట్లా నమ్ముతారు? మీ గణాంకాలని ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్మడు. కుకప్ చేస్తారు గణాంకాలని, రిగ్గింగ్ అనే చేస్తారు, కృత్రిమంగానే వంట చేసి పెడతారు అంతే అని అనుకుంటున్నారు. అందుకని కులగణన ఇప్పుడు మీది కూడా ఉమ్మడి నల్గొండ జిల్లానే కదా. అవును. ఇప్పుడు ఆ జిల్లా ఏం తీసాలి పరిస్థితి, మొత్తం వాళ్ళే పంచుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. నల్గొండ అంటే జానారెడ్డి ఫ్యామిలీ, కోమటిరెడ్డి ఫ్యామిలీ, ఉత్తమ్ ఫ్యామిలీ, ఆయన భార్య ఎస్సీ రిజర్వ్డ్, మళ్ళీ వీళ్ళే డిసైడ్ వీళ్ళే. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కోదాలు ఓడిపోతే కూడా మళ్ళీ హుజూర్ నగర్లో ఆమెనే పెడతారు. అవును. అక్కడ ఓడిపోయాక మళ్ళీ టికెట్ ఇస్తారు. భార్య భర్త బంధువులు వీళ్ళే కదా. ఇప్పుడు వెంకటరెడ్డి చూడండి, వెంకటరెడ్డి అప్పుడు ఓడిపోయినా మళ్ళీ ఎంపీగా పోటీ చేసిండు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే మంత్రి, మళ్ళీ ఇప్పుడు ఆయన బిడ్డ అప్లై చేసింది ఎంపీకి. ఇప్పుడు ఆ పాట ఉంది కదా, బండి యాదగిరి రాసింది, జనారెడ్డి ప్రతాప్ రెడ్డి మీద రాసిండు. బండి వెనుక బండి కట్టి ఏ బండిలో పోతావు కొడుకు అనేది, అది వీళ్ళ గురించి, జనారెడ్డి ప్రతాప్ రెడ్డి నిజం గురించి కాదు. ఇక వాళ్ళే ఉంటారు ఎప్పుడైనా, ఇప్పుడైనా రాజగోపాల్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి కావాలన్నట. మళ్ళీ ఇప్పుడు ఆయన భార్యకి ఎంపీ కావాలని ఆయన ప్రయత్నం. వాళ్ళ అన్నదమ్ములు ఉండాలి అంతే, కొడుకులు ఉండాలి, అల్లులు ఉండాలి, కోడలు ఉండాలి. మనం చూస్తున్నాం కదా, వాళ్ళే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు విదేశాల్లో ఉండాలి, కొడుకులు బిడ్డలంతా విదేశాల్లో ఉండాలి. ఇక్కడ ఏం వచ్చేది ఏం లేదు. చాకలేలమ్మ కాదు, కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళు అవుతారు. చాకలేలమ్మ అయిందా? చాకలేలమ్మ మనబడైందా? రామచంద్ర అయిందా? కాలేదు కదా. ఒక్క పార్టీ అన్నా చిట్యాలయలమ్మ మనబడు చిట్యాల రామచంద్రకి ఇద్దామని ఒక్కరని అనుకున్నారా? ప్రాంగణం అయితే పెడతారు, చిట్యాలయలమ్మ ప్రాంగణం పేరు పెడతారు, కానీ టికెట్ ఇయ్యరు. రాజకీయం కోసం అక్కడ కూడా గడిదొరలే, ఎక్కడైనా గడిదొరలే ఉంటారు. ఏదో ఒక కమ్యూనిటీ
ఏ కమ్యూనిటీ అయినా గడిదొరలు దొరలే ఉంటారు. మీరు చూడండి ఉమ్మడి నల్గొండలో ఇప్పుడు ఒక బీసీ పోటీ చేస్తే కథమే ఇక పట్టుబట్టి అందరు కలిసి ఓడగొడతారు, అందరు కలిసి ఓడిస్తారు. దేకరణ ఓడించినట్టే, దేకరణ కూడా అందరు పట్టుకట్టి ఓడించిండ్రు. బీసీలు రానియరు, అన్ని కులాలు ఏకమైతే. ఇప్పుడు మనం చూస్తున్నాం గౌడ్లను, బూర నరసయ్య గౌడ్ ఏకమైతే వాళ్ళు ఏం చేసింది, చీల్చిండ్రు. గౌడ్లు నువ్వు టిఆర్ఎస్ గౌడు, నువ్వు కాంగ్రెస్ గౌడు కాబట్టి ఏం చేయాలి, ఆమె మహేందర్ రెడ్డి భార్య పోటీ చేసింది సునీత చేస్తే అక్కడ గౌడ్లందరినీ ఏం చేశారు, మీరు టీఆర్ఎస్ వాళ్ళు మాకోటేమన్నారు, గౌడ్లు అట్టేసారు. కానీ రెడ్లందరూ ఏకమైన, అటు పార్టీలు ఉన్న రెడ్డి ఇటు పార్టీలు ఉన్న రెడ్డి అందరూ సునీతకే వేస్తారు, గౌడ్లు ఏమో చీలిపోతారు. మరి సోయి ఉండాలి కదా బీసీలకు కూడా, లేదు కదా. అట్లా చెప్పేటోడు ఎవడన్నా గౌడ్ల నుంచి రావాలి. సర్వాయి పాపన్న బొమ్మ పెట్టుకొని ఇంత శూరుడు మన దగ్గర పుట్టిండు. సర్వాయి పాపన్న గురించి ఎవరు రాసిండ్రు, కైఫీ ఖాన్ మొఘల్ రాసిండు, మొఘల్స్ ఓడిస్తే కైఫీ ఖాన్ రాసిండు, బార్బర్ అంటే ఆమె రాసింది, రిచర్డ్ ఈటన్ రాసిండు, రాబర్ట్ మెట్కాఫ్ రాసిండ్రు, నలుగురు బయట వాళ్ళు రాసిండ్రు. ఇంత పెద్ద యోధుడు పుట్టిండు, లండన్లో ఉన్న వాళ్ళు రాసిండ్రని పేర్వాన్ జగన్నాథ్ అని చెప్పాడు. పుస్తకాలు పట్టుకొచ్చారు, పుస్తకాలు ఉన్నాయి అవన్నీ. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి పరిశోధన చేస్తారు. మరి గౌడ్లు ఎందుకు పట్టించుకోరు ఆయన సర్వాయి పాపన్ను, మీకు ఎందుకు తెలియదు? ఇగో ఇంత గొప్పదని చెప్పుకోవాలి కదా, కళ్ళు ఇంత గొప్పదని చెప్పాలి కదా. కళ్ళు తాగితే 8% ఆల్కహాలు పెద్ద ప్రమాదం కాదు, 6% తర్వాత పెద్ద ప్రమాదం కాదు. విదేశాల నుంచి వచ్చే మద్యం విస్కీ, రమ్ము, బీరు 40 to 48% పెద్ద ప్రమాదం, అది చెప్పాలి కదా. అది ఎవ్వరు చెప్పరు, గౌడ్లు కూడా చెప్పరు. ఇది మంచిది, కళ్ళు మంచిది, కళ్ళు ప్రకృతి, విస్కీ వికృతి, కళ్ళు స్వదేశీ, విస్కీ విదేశీ, కళ్ళు అమృతం, విస్కీ విషం, కళ్ళు తాగండి, కళ్ళు తెరవండి, విస్కీ తాగండి, కళ్ళు ముయ్యండి అని చెప్పాలి కదా. అది చెప్తలేరు వాళ్ళు. చెప్తే గౌడ్లు చెప్తే తెలుస్తుంది, వాళ్ళు చెప్పాలి, మనం చెప్పాలి. మనం చెప్తలేము. మనం అందరూ విదేశీ మద్యం తాగుతుండ్రు, గౌడ్లు ఏం మాట్లాడతారు, మా కళ్ళు తాగమని అంటలేరు. ఈ తాటి కళ్ళు, ఈత కళ్ళు, జీలు కళ్ళు, కొబ్బరి కళ్ళు, యాప కళ్ళు, వీరి గురించి చెప్పాలి కదా గొప్పతనం. అది కళ్ళు తాగితే 0.4 mm రాయి ఉంటే, కిడ్నీలు ఉంటే కొట్టు ఫ్లష్ అవుట్ అవుతుంది. కళ్ళు రెగ్యులర్ రాయటోళ్ళకి స్టోన్ ఫార్మేషనే కాదు, ఇది మనం చెప్తలేము. యూరాలజిస్టులు చెప్తున్నారు, నెఫ్రాలజిస్టులు చెప్తున్నారు. అది చెప్పాలి కదా. పెద్ద జీర్ణకోశం డాక్టర్లు చెప్తున్నారు, గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు చెప్తున్నారు. అది చెప్పాలి కదా ఎవరన్నా. అది చెప్తే వాళ్ళకి తెలుస్తుంది జనానికి. లేకపోతే వీళ్ళు అప్పర్ కాస్ట్. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు అక్కడ ఒకవేళ బీసీ పోటీ చేస్తే బీసీ వైపు వెళ్ళాలా, పార్టీలన్నీ చూడకుండా? లేదు పార్టీలను చూసి ఓసీ అయినా బీసీ అయినా రెడ్డి అయినా వాళ్ళ కోటేయాలన్నా? దానికి కొత్త రాజకీయ సంస్కృతి తీసుకొని రావాలి. ఇప్పుడు కాదు, ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపల కాదు, కానీ పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక కొత్త రాజకీయ సంస్కృతి. ఎవరిని ద్వేషించొద్దు, మనం రెడ్డిని ద్వేషించొద్దు. వెలమంది దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు కదా. గురజాడ అప్పారావు ఉన్నారు కదా. గురజాడ అప్పారావు ఏం చెప్పాడు, బ్రాహ్మణుల్లోనూ ఉత్తములు ఉన్నారు అన్నాడు. ఉన్నారు కదా, బ్రాహ్మణులను ఉత్తములు ఉన్నారు, రెడ్లలో కూడా ఉత్తములు ఉన్నారు. సుందరేని రెడ్డి అంటామా మనం? ఆట్ల రామచంద్ర రెడ్డి, ఆట్ల లక్ష్మీనరసింహారెడ్డి, ఆట్ల కమలాది రెడ్డి అంటామా? వాళ్ళు రెడ్లు కాదు, వాళ్ళు దళితులతో పనిచేసారు. అట్లనే నల్గొండ జిల్లాలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు దొంగలు, వాళ్ళు సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు అందరూ గొప్పలే. అందుకని కులం కాదు, కులానికి అతీతంగా అందరినీ ఏకం చేసేది ఒకటి తీసుకొని రావాలి. దొంగల రాజ్యం పోగొట్టడానికి ఏకం చేయాలి. అది ఈ ఎన్నికలు చేయలేము. ఎన్నికలు చేస్తే ఇంకా ఓట్లు చీలి ఇంకా గందరగోళం ఏర్పడుతుంది. ఏ దొంగ గెలుస్తాడు, ఆ దొంగ గెలిచింది మీరే, ఆ గెలిపించింది మీరే అంటారు ఓట్లు చీలిస్తే. అందుకని ఇప్పుడు మౌనంగా ఉండాలి. ఎన్నికల తర్వాత వీళ్ళ భర్తం పట్టాలి అంతే. సో ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు బీఆర్ఎస్కి ఏమైనా స్కోప్ ఉందా రాష్ట్రంలో? ఇప్పుడు పులి వస్తుంది, పులి రాబోతుంది, ఇట్లా రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో మళ్ళీ మేము తెలంగాణ హక్కుల కోసం కొట్లాడడానికి రెడీ అవుతున్నామని అంటున్నారు. మళ్ళీ ఆ పార్టీకి ఏమైనా స్కోప్ ఉందా? ప్రజలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదా? అదే బీఆర్ఎస్ ఏం చెప్తున్నారంటే, మేము పులే కానీ మేము శాకాహారి పులి అని చెప్తున్నారు. శాకాహారి పులి ఎక్కడ రాదు, ఎప్పుడు రాదు, ఈ పులి కూడా రాదు, ఇది గెలవదు, అయిపోయింది పులే. ఇప్పుడు అది ఏంటంటే మామూలుగా చెప్తారు, ఇట్ ఈస్ డెడ్, గాన్, బరీడ్ అండ్ ఫర్గాటన్, మర్చిపోయింది కూడా. మేము కూడా టీఆర్ఎస్ విమర్శించమంటే వద్దంటున్నాం. చచ్చిన పాముని ఏం చంపుతారా? అది చచ్చిపోయిన దాన్ని చంపడం ఎందుకు? డోంట్ ఫ్లాగ్ ఎ డెడ్ హార్స్ అంటారు. చచ్చిపోయిన గుర్రాన్ని కోడాతో కొట్టొద్దు, లేవదు కదా, అది పరిగెత్తదు కదా, అది అయిపోయింది. దాన్ని బీఆర్ఎస్ను మంచి అనొద్దు, బీఆర్ఎస్ను చెడు అనొద్దు. అది చచ్చిపోయిన దాన్ని పాతి పెట్టరు, మర్చిపోయిన కూడా జనం. కాబట్టి దాన్ని విమర్శలొద్దు, దాన్ని వస్తుంది పోతుంది అవన్నీ చర్చలే వద్దు. ఇక ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ భూములు, ఈ కాళేశ్వరం దోపిడీ సొమ్ము ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తున్నదా మీకు? ఏమో, వీళ్ళంతా ఆహ్లీలు కలిసిపోయారు కాబట్టి ఏమనిపిస్తుంది, లోపల అందరూ కలిసిపోయారు. ఎందుకంటే రాహుల్ గాంధీ చాలా సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చారు. భూములు పెద్ద ఎత్తున తిన్నారు, ఆ భూములన్నీ బయటికి తీసి పేదలకు పంచుతామని ఎలక్షన్ల ముందు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఎలక్షన్ల ముందు ఇస్తాడు, ఎలక్షన్ వెనక మర్చిపోతాడు. ఆయనకి ఏముంటుంది? రాహుల్ గాంధీ సీరియస్ పాలిటీషియన్ కాదు, సీరియస్ పర్సన్. ఇందిరాగాంధీ లాగా, నెహ్రూ లాగా,
సీరియస్ కాదు. రాజీవ్ గాంధీ సగం సీరియస్, రాహుల్ గాంధీ అయితే క్వార్టర్ సీరియస్. క్వార్టర్ అంతకంటే తక్కువనే. క్వార్టర్ అంటే మందు క్వార్టర్, అదే అర్థమైంది. 1/4 అని. అది కూడా కావచ్చు, ఆ క్వార్టర్ కూడా కావచ్చు. అందుకని వాళ్ళకి ఏం సోయి లేదు, ఏం పట్టది, ఏం బయటికి దేరు, వీళ్ళు దేరు వాళ్ళు దేరు. వేమన పద్యం ఉంది కదా, కులము కలిగిన వాడు బలము కలిగిన వాడు విద్య చేత విర్ర వీగువాడు పసిడి కలిగిన వాడు బారిస కొడుకున్నాడు. పసిడి అందరూ కొనేస్తుంది, అందరూ నోరు మూసుకొని కూర్చుంటారు. అంతే. ఏం- ఈ మెగా ఏది బయటికి దేరు. రామేశ్వరరావులు అంతా అందరిని వాళ్ళే కొనేస్తారు. మెగా వాళ్ళే కొనేస్తారు, రామేశ్వరరావులు కొనేస్తారు. ఎక్కడ పోయినా వాళ్ళే ఉంటారు. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా వాళ్ళే మనం ఇట్లనే మాట్లాడుతా పోతా ఉన్నాం. మనం ఊరికే మాట్లాడుతుంటాము, దానివల్ల ఏముండదు. వాళ్ళకి తెలుసు వీళ్ళు మాట్లాడితే ఏం కాదు అని తెలుసు వాళ్ళకు. అందుకని ఏంటంటే వాళ్ళు వాళ్ళ పెత్తనం చెలాయించుకుంటూ పోతారు. వీళ్ళందరూ వాళ్ళకి బానిసలే కాబట్టి వీళ్ళందరూ కొనేస్తారు. పసిడి ఉంది కదా, పసిడి ఉండగా పసిడి కలిగిన వారి బానిస కొడుకు అన్నాడు వేమన. ఓకే. కాబట్టి వాళ్ళు ఆ బానిస కొడుకులే. చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది పాషం యాదగిరి సార్తో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.